తెలంగాణ రాష్ట్రంలో యూరియాకు కరువు వచ్చింది. యాసంగి సాగు సన్నద్ధత విషయంలో సర్కార్ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడే కాలం దాపురించింది. సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులను కాంగ్రెస్ సర్కార్ తిరిగి తెచ్చింది. సహకార సంఘాల ముందు రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్బుక్లు పెట్టి మరీ నిరీక్షిస్తున్నారు. ఒకవైపు కేంద్రం తెలంగాణకు అవసరానికి మించి యూరియా ఇచ్చామని చెబుతోంది. మరోవైపు కేంద్రం ఇస్తలేదని రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. కాంగ్రెస్, బీజేపీ రాజకీయ క్రీడలో తెలంగాణ రైతులు నలిగిపోతున్నారు. యూరియా కొరత విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయి. ఇంతగనం ఎరువులు తీసుకెళ్లి ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి నడ్డా వ్యాఖ్యానించారు. ఇటు రేవంత్ సర్కార్ మాత్రం కేంద్రం యూరియా ఇస్తలేదని చెబుతోంది. ఒకరిపై ఒకరు నెపం మోపుకోవటం తప్ప రైతులకు యూరియా అవసరాలు తీర్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయటం లేదు. ఒకవైపు యూరియా కొరత రైతులను వేధిస్తుంటే మరోవైపు బ్లాక్ మార్కెట్లో దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇదే అదునుగా యూరియాను భారీ ధరకు అమ్ముతున్న వ్యాపారులు రైతులను నిట్ట నిలువునా ముంచుతున్నారు. బస్తా యూరియా గరిష్టంగా 266 రూపాయలకు అమ్మాల్సి ఉండగా ఏకంగా 400కు అమ్ముతున్నారు. యాసంగి సీజన్ కు గాను తెలంగాణకు కేంద్రం 9.28 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. ఇప్పటి వరకు 3.35 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చిన కేంద్రం ఇంకా 5.93 లక్షల టన్నుల యూరియా ఇంకా ఇవ్వలేదు. జూలై నెలలో రాష్ట్రంలో దాదాపు 5 లక్షల టన్నుల యూరియా నిల్వలుండాలి. కానీ ప్రస్తుతం 2.76 లక్షల టన్నులు మాత్రమే నిల్వ ఉన్నాయి. రైతులకు సరిపడా యూరియాను తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతులు ఎప్పటి నుంచో యూరియా కోసం తిప్పలు పడుతుంటే రేవంత్ సర్కార్ నింపాదిగా స్పందించింది. కేంద్రంపై పోరాటం చేసి తెచ్చుకోవాల్సింది పోయి కేంద్ర మంత్రులతో భేటీలు, వినతి పత్రాలతో మమా అనిపిస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలంగాణలో యూరియా వినియోగం భారీగా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. యూరియా వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు. నడ్డా వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పట్లో రాష్ట్రానికి యూరియా రావటం కష్టంగానే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా ధరల మోత మోగుతోంది. రైతులకు అందించాల్సిన యూరియాను కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ నేపథ్యంలో అధిక ధరలకు రైతులకు అమ్ముతున్నారు. ఈ యూరియా మాఫియాలో వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కైనట్లు తెలుస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు సహకార సంఘాల్లో విక్రయించాల్సిన యూరియాను సైతం పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులతో కలిసి యూరియాను సరిహద్దులు దాటిస్తున్నారు. ఇటీవలే ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 2 లారీల యూరియాను పోలీసులు పట్టుకోవటం ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో యూరియా లారీలు సరిహద్దులు దాటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. అసలు రైతులను నట్టేట ముంచటమే రేవంత్ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో యూరియా కొరత ముమ్మాటికి రేవంత్ సర్కార్ పాపమేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి నడ్డాను 13 సార్లు కలిసిన రేవంత్ రెడ్డి యూరియా తెప్పించడంలో ఎందుకు విఫలమయ్యారని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ విత్తనాలు, ఎరువులకు కొరత రాలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడే కాలం దాపురించిందన్నారు. రేవంత్ సర్కార్ అసమర్థత రైతుల పాలిట శాపంగా మారిందన్నారు నిరంజన్ రెడ్డి. మరి 13 సార్లు మీరు కేంద్ర మంత్రిని కలిసినాక, ఒక ముఖ్యమంత్రి ఎరువుల మంత్రిని కలిసినాక తెలంగాణ రాష్ట్రంలో చెప్పులు లైన్లో పెట్టి రైతులు ఎందుకు ఎరువుల కోసం, యూరియా కోసం ఎదురు చూస్తున్నారు?
ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? ఇది మీ చేతగాంతనమా కాదా? పోనీ కేంద్రం యొక్క అలసత్వం అయితే ఎందుకు మీరు కేంద్రం మీద పోరాటం చేయరు? కేంద్రము ఎరువులు ఇవ్వకుండా మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ప్రజలకు ఎందుకు చెప్తలేరు? అది మేము పోరాటానికి సిద్ధమవుతామా ఎందుకు అంటలేరు? ఆయన ఒడ్లు కొనకుండా మా కాలంలో ఒడ్లు కొనకుండా మమ్మల్ని సతాయిస్తే ఢిల్లీలో పోయి కేసీఆర్ ముఖ్యమంత్రికి వచ్చి ధర్నా చేసిండు కదా. మొత్తం శాసనసభ్యుల్ని మంత్రుల్ని ఇక్కడి నుంచి అందరినీ తీసుకొని పోయి ఢిల్లీ మహానగరంలో ధర్నా చేసి మేము మంత్రులం 3 విడతలు 4 విడతలు 6 మంది మంత్రులం ఢిల్లీలో మకామేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేటువంటి ప్రయత్నం చేసినాం. ఖచ్చితంగా వాళ్ళు కేవలం రాజకీయ కారణాలతో ఇక్కడ ఉండే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదలుచుకున్నప్పుడు రైతాంగ ప్రయోజనాల కోసం మేము ఎంత దూరమైనా పోయినాం. మరి అలా మీరు ఎందుకు ఆ పని చేస్తలేరు? కేసీఆర్ పాలనలో పండగగా మారిన వ్యవసాయం ఇప్పుడు దండగలా మారిందంటున్నారు రైతులు. అసలు వ్యవసాయం చేయటానికి ఇన్ని కష్టాలు పడాలా అని రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. రైతు సంక్షేమానికి పాతరేశారు. కనీసం ఎరువులు విత్తనాలు కూడా సరఫరా చేయటం కూడా చేత కాదా అని మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఎరువుల కోసం రైతులు గోసపడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒక ఎకరంకు రెండు సంచి ఏం సరిపోతుంది మాకు? 4కు వచ్చినా నేను 4కు వస్తే ఇప్పటిదాకా తలుపు తీస్తలేరు, ఏం తీస్తలేరు. ఇట్లా పరిస్థితి చేస్తారా వాళ్ళనా? ఇప్పుడే ఇట్లా అవుతుంది. కడుపులో అన్నం లేదు, కడుపులో నీళ్ళు లేదు, ఏం లేదు. ఇదేం పరిస్థితి, ఇదేం కోసా మాకు? ఈసారి కష్టం పెడుతున్నారు. మోడీ అంటున్నారు, మళ్ళీ మన రేవంత్ అంటున్నారు. అది ఏం అందరి పంటకు మొత్తం కోసేలా ఉన్నది. ఆడ పంటలే అన్నా మేము ఒక్కొక్క పానం కొడుకులకు చదివి అన్నా మేము ఇక్కడ మళ్ళీ మసాలాకు రావన్నా మా అన్నం తినలేరు, చాయ్ మళ్ళీ పంట మొలవలేదు. దయచేసి ఇప్పటికైనా ఈ యంత్రాంగం అంతటికి రైతులకు సరిపడే ఎరువులు, ఒక పక్క వరి నాట్లు స్టార్ట్ అయినాయి, ఒక పక్క మొక్కజొన్నకు ఎరువులు వేసే పరిస్థితి ఆసన్నమైంది కనుక ఇప్పటికైనా రైతులకు సరిపడే ఎరువులు తెప్పించి రైతాంగానికి ఈ రకంగా క్యూ పద్ధతి ఉండి రైతులు కొట్టుకునే పరిస్థితి లేకుండా చూడవలసిందిగా ఈ అధికారులని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 6 గంటల నుంచి లైన్ పట్టినాము. 6 గంటల నుంచి దాదాపు ఇప్పుడు 10 గంటలు కాళ్ళు మా నిలబడి కాళ్ళు కూర్చున్నాయి తప్ప ఇప్పటికి యూరియా సంచి కూడా దొరకలేదు. ఒక్క లారేస్తే మాకు ఎండు సరిపోకుంటున్నది. దయచేసి మాకు సరిపోయేంత యూరియా పంపించి ఒక్కొక్కరికి మినిమం 6-7 సంచులు ఇస్తే కానీ సరిపోతుంది. 3 సంచులు ఇస్తామంటారు, ఆ 3 కూడా దొరకలేదు. కనీసం ఇప్పుడు మళ్ళీ ఇంకో లారేస్తే కూడా ఆ 3 కూడా ఎరిపోవు. దయచేసి మాకు ఇంకా ఒక 4-5 లారీలు తెప్పించి మంచిగా ఒక 5-6 సంచులు ఇస్తే కానీ మా బాధలు తీరాయి. దయచేసి అర్థం చేసుకుని మాకు సరిపోయేంత యూరియా ఇవ్వగలరే. గత 4 రోజులుగా మేము యూరియా లారీల కోసం బాగా వెయిట్ చేస్తున్నాం. రోజు వచ్చి కూడా మరిపోయినా కానీ దొరకలేదు. ఈ రోజు లారీ వచ్చింది, పొద్దున 6 గంటల నుంచి వెయిట్ చేసినాము. వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 150 మంది మేము ఉంటే 450 సంచులు వచ్చినాయి. ఒక్కొక్కరికి 3 సంచులు ఇచ్చినా కానీ సరిపోకుండా అయిపోయినాయి.